నా పేరు మొహమ్మద్ అన్వర్ పటేల్. నేను తెలంగాణ రైల్వే మీద ఎక్స్పర్ట్ను. నేను రైల్వే రంగాల మీద అధ్యయనం చేసిన వాడిని. ఈరోజు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఢిల్లీకి పోవాలంటే ఒకే రైలు మార్గం నుంచి ట్రైన్ నడుస్తున్నాయి. అది ఏది? సికింద్రాబాద్, కాజీపేట్, బల్హర్షా, నాగ్పూర్, భోపాల్, ఢిల్లీకి. అదే విజయవాడకి వెళ్ళి కూడా అదే రూట్లో విజయవాడ, హాజీపేట్, చెన్నైకి వెళ్ళి కూడా విజయవాడ, హాజీపేట్, అన్ని హాజీపేట్ నుంచి పోతున్నాయి. కానీ ఇంకో రైలు ప్రత్యామ్నాయ మార్గం మన దగ్గర ఉన్నది. అది ఏంటి? సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్దుఖేడ్, ఆదిలాబాద్, నాగ్పూర్, ఢిల్లీ. ఒక 120 కిలోమీటర్లు ఎక్కువైతుంది. కానీ అక్కడ వాడుకోవట్లేదు. ఎందుకు? ఇది వివక్ష, నిర్లక్ష్యం తెలంగాణ గురించి. రెండవ రైలు ప్రత్యామ్నాయ మార్గం ఉండగా కూడా వాడకొచ్చారు. అదే తిరుపతి పోవాలంటే 5 రూట్స్లో తిరుపతి ట్రైన్ పోతున్నాయి. హైదరాబాద్ నుంచి కాజీపేట, విజయవాడ, తిరుపతి. ఇంకోటేమో హైదరాబాద్ నుంచి బీబీ నగర్, నడిగుడి, గుంటూరు నుంచి తిరుపతి. ఇంకోటేమో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ ద్వారా తిరుపతి. ఇంకోటేమో హైదరాబాద్, లింగంపల్లి, బాడికెళ్ళి తిరుపతి. మేము వద్దని చెప్పట్లేదు. కానీ తెలంగాణలో ప్రత్యామ్నాయ మార్గం ఉండగా ఇంకో ఢిల్లీకి ట్రైన్ ఎందుకు ఏరు? ఢిల్లీ పోవడానికి వయా నిజామాబాద్ పోవచ్చు. ఆ నిజామాబాద్, ఆదిలాబాద్, ఆర్మూర్ ప్రజలకు ఎంతో లాభం అవుతుంది. నేను ప్రభుత్వం ఏం కోరుతున్నానంటే, ఏ విధంగా అయితే మీరు తిరుపతి, చెన్నైలకు ప్రత్యామ్నాయ మార్గాల రైలు నడుపుతున్నారో అదేవిధంగా ఢిల్లీకి పోవడానికి తెలంగాణ ప్రజల కొరకు ఇంకో ప్రత్యామ్నాయ మార్గం ఇవ్వండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి డిమాండ్ ఏమంటే, మీ ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్నగర్ జిల్లా కాబట్టి మీ జిల్లాలో పాలమూరు నుంచి ప్రజలు చాలా బొంబాయికి వెళ్తుంటారు. కాబట్టి మీరు కొత్త ట్రైన్ స్టార్ట్ చేయండి. మహబూబ్ నగర్ నుంచి, రాయచూరు నుంచి బొంబాయికి కొత్త ట్రైన్, దాని పేరు పెట్టి పాలమూరు ఎక్స్ప్రెస్. మహబూబ్ నగర్, దేవరకద్ర, కృష్ణ, వాడి, బొంబాయికి ట్రైన్ వేస్తే దాని పేరు పెట్టండి పాలమూరు ఎక్స్ప్రెస్. మీరు పాలమూరు బిడ్డగా ఈ పని చేసి కోరుతున్నాం.